రైట్ ఇప్పుడే బీబీ నగర్ సంబంధించినటువంటి టోల్ ప్లాజా దాటడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా హన్మకొండ చేరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ నిరంజన్ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అందజేయడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. సాయిరామ్, మరికొసేపట్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండకు చేరుకోబోతా ఉన్నారు. హన్మకొండకు చేరుకునేందుకు జనసేన సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపు క్రితమే బీబీ నగర్ టోల్ గేటు దాటి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు నేను హన్మకొండ హనుమాన్ నగర్లోని నిరంజన్ ఇంటి దగ్గర చూడొచ్చు. పోలీసులు వారి భద్రతను ఏర్పాటు చేశారు. జనసేన శ్రేణులంతా కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిరంజన్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని పవన్ కళ్యాణ్ కుటుంబానికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తే నాకు అందుబాటులో తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ టూర్ సంబంధించిన అంశాలు ఒకసారి తెలిసే ప్రయత్నించారు. ఏ టైంకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడి వరకు వచ్చారు, ఏం చెప్తారు? జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఏదైతే భారతదేశం యొక్క జాతీయ భావాలు కలిగి ఉండాలి, భారతదేశం గురించి మనం పాటుపడాలి, భారతదేశంలో భూభాగం ఈ రాష్ట్రం అని మనకు తెలిసిన విషయమే. దాని మీద ఎందుకంటే జాతీయతని పెంచాలి, పెంపొందించాలి యువతలో అనేది ఆయన స్ఫూర్తితో గత 2 రోజులుగా అక్కడ మీటింగ్స్ చేసుకోవడం, అంతలో ఈ నిరంజన్ విషయం తెలియగానే పుట్టాటున నిన్న ఈవినింగ్ తెలుసుకున్న తర్వాత నిన్న బయలుదేరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం, అదేవిధంగా నైట్ అక్కడ బస్ చేసుకొని పొద్దున్నే బయలుదేరడం జరుగుతుంది. ఆన్ ది వే నాకు తెలిసి ఇంకో గంటలో ఇక్కడ చేరుకోగలుగుతారు. ఎందుకంటే ఈ ఎవరైతే నిరంజన్ అనే అబ్బాయి ఉండో చాలా బాధాకరం. దేవుడు నిర్ణయాన్ని మనం ఎవరిని కాదనలేము. సో ఇటువంటి జరగొద్దు. ఆయన పాపం హెల్త్ ఇష్యూస్ అవన్నీ చూసిన చాలాసేపు మాట్లాడినా. సార్ అంటే చాలా ప్రేమ, సార్ అంటే ఇష్టం. ఆయన చేసే పనులు నేను చూస్తుంటే టీవీలో అటువంటి వ్యక్తి చాలా అవసరం అని ఆ అబ్బాయి చెప్పడం అవన్నీ చూస్తుంటే ఇట్లా కూడా ఉంటుందా, చిన్న పిల్లలలో కూడా సార్ గురించి ఇట్లా ఆలోచిస్తారా అనేది నాకు అనిపించింది. నిజంగా చెప్పాలంటే చాలా ఒక రకంగా బాధ ఉంది, ఒక రకంగా ప్రేమ ఉంది. సో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆఖరి చూపు నేను చూడాలని కోరుకోవడం, ఆయన తెలియగానే ఇమ్మీడియట్గా నిన్న ఈవినింగ్ బయలుదేరడం ఢిల్లీ నుంచి. అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు ఇక్కడ హైదరాబాద్, వరంగల్, ఇక్కడ రావడం అన్నీ చూస్తుంటే ఒక వ్యక్తికి ఎంత అభిమానిస్తారో, ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తారో అనేది ఉదాహరణకు మనకు నిరంజన్లో మనం చూసుకోవచ్చు. అతని హెల్త్ ఇష్యూస్ ఉన్నా అతను ఒక మంచి వ్యక్తి గురించి ఆయన చెప్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉంది. సో ఆ అంశం ఏ టైంకి చేరుకుంటారు? వరంగల్లో ఏ కార్యక్రమాలు ఇంకా ఈ తర్వాత ఒక 10:30 వరకు ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ పరామర్శించి ఆ తర్వాత ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ వెళ్ళి అక్కడ దేవుడిని కోరుకుంటాడు, ఇటువంటి వాళ్ళని మంచి చేయండి అని. ఎందుకంటే మంచి వ్యక్తులకు ఎప్పుడు మనం నిలబడి ఉండాలి. సో దీన్ని చూద్దాం మనం ఏం జరుగుతుంది అనేది. భద్రకాళి టెంపుల్లో పూజ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి. నిరంజన్ అనారోగ్య సమస్య గురించి పార్టీ దృష్టికి ఎప్పుడు వచ్చింది, పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ విధంగా చేరుకుంది? ఇది మొన్నటి నుంచి మీడియా ద్వారానే రావడం జరిగింది. వివిధ ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానల్స్లో రావడం, ఆయన దాకా చేరుకోవడం, ఆయన అది చూసి ఢిల్లీలో నిన్న ఆయనకు తెలిసింది. సో తెలియగానే సరే అని హుటాటున నిన్న ఈవినింగే ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేయడం జరిగింది. ఈ 2 కార్యక్రమాల తర్వాత పార్టీ నేతలతో సమావేశం అవుతారా? అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అటువంటిది ఏం లేదు. పార్టీ ఎవరైతే లోకల్లో ఉంటారో వాళ్ళని కలిసే ప్రయత్నం చేయాలని మేము ఆలోచిస్తాం. ఎట్లా చూస్తారు? 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకు చాలామంది అభిమానులు చాలామంది కోరికలకు నెరవేర్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నిరంజన్ కోరికను నెరవేర్చిన నేపథ్యంలో మీరు ఒక దగ్గరుండి చేసిన నేతగా మీ అభిప్రాయం ఏంది? ఎట్లా ఫీల్ అవుతారు? గతంలో కూడా ఇదే రకంగా శ్రీజ అని ఒక అమ్మాయి ఏదైతే ఖమ్మంలో కోమాలో వెళ్ళిపోయింది, బతకడం కష్టమైంది అని చెప్పారు. ఇప్పుడు చాలా బాగుంది, మంచిగా ఉంది. దేవుడిని నేను అదే కోరుకుంటున్నా. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు ఆశీస్సులు వేరే ఉంటాయి. సో నేను అది కోరుకుంటున్నా, మంచి జరగాలని. ఎవరున్నా కానీ ఒక అబ్బాయిని చూస్తుంటే బాధగా ఉంది. అతను మంచి కోలుకోవాలని నేను దేవుని ప్రార్థిస్తాను. నిరంజన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు కదా, వాళ్ళు ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తారు? పవన్ కళ్యాణ్కి ఏ అంశాలు చెప్తారంటారు? అంటే అతను హెల్త్ ఇష్యూస్ చెప్తుండు. అతను ఆఖరి కోరిక తీర్చడానికి ఆయన అంత పెద్ద హోదాలో ఉండి కూడా, అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఒక మాట తెలియగానే రావడం అనేది మాకు గర్వకారణం ఉంది. ఇటువంటి వ్యక్తి కూడా మనకు కావాల్సింది రాజకీయాలలో కానీ ఎక్కడ కానీ అనేది వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. థ్యాంక్ యూ. జనసేన సంబంధించిన నేతల
అభిప్రాయం అయితే ఒక్కొక్కరుగా జనసేన సంబంధించినటువంటి పార్టీ నేతలు కావచ్చు, ఆ పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి రాష్ట్ర నేతలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిరంజన్ ఇంటి దగ్గర పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే కొనసాగించినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కాసేపట్లోనే నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నటువంటి పరిస్థితి. పోలీసులు చుట్టుపక్కల వారందరూ కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నిరంజన్ ఇంటి దగ్గర ఉన్నటువంటి అంతా కూడా గేటు క్లోజ్ చేసి పూర్తిగా ఉన్నటువంటి అంతా కూడా పహారా కాస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏపీకి సంబంధించిన పోలీసులు, తెలంగాణ సంబంధించిన పోలీసులు అంతా కూడా సంయుక్తంగా ఈ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులను బట్టి మరి కాసేపట్లోనే నిరంజన్ ఇంటికి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ పవన్ కళ్యాణ్ చేరుకున్న తర్వాత నిరంజన్తో మాట్లాడి నిరంజన్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే ఉండేది. మనతో పాటు తెలంగాణ సంబంధించిన జనసేన నేతలు ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ టూర్కి సంబంధించి ఏం చెప్తే నిరంజన్కు పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ ఎట్లా భరోసా కల్పించబోతున్నారు? ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ ట్రిప్ కాదు ఇది. ఎందుకంటే సారు ఆ బాబు చేసిన ట్వీట్ ఒకటి ట్విట్టర్లో చూసి మానవతా దృక్పథంతో ఆ బాబు ఒక చివరి కోరిక తీర్చాలి అనే ఒక ఉద్దేశంతోనే రావడం జరుగుతుంది. సో దీంట్లో పొలిటికల్ ఎజెండా కానీ అటువంటిది ఏం లేదు. ఆయన ఇటువంటి చాలామంది ముందు కూడా మనం చూసుకుంటే గతంలో ఆయన ఇటువంటి చాలా చేసిన రోజులు ఉన్నాయి. ఆయన ఏంటంటే చాలా ఈజీగా ఎవరికన్నా బాధలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అన్నప్పుడు కొంచెం హృదయం కరిగిపోయి వస్తూ ఉంటారు. సో ఆ భాగంలోనే వచ్చింది, అంతేగాని పొలిటికల్ ఎజెండా ఏం లేదు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎక్కడెక్కడ ఉండబోతుంది? ఈ కార్యక్రమం తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకెక్కడికి వెళ్తారు? ఏ కార్యక్రమం పాల్గొంటారు? భద్రకాళి గుడికి వెళ్తున్నారు. తర్వాత అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ ప్రోగ్రామ్. జనసేన పార్టీ సంబంధించినటువంటి నేతల అభిప్రాయం అయితే నిరంజన్ ఇంటి దగ్గరికి జనసేన సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు వీరంతా కూడా భారీ ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు జనసేన సంబంధించిన నేతలను సహకరించాలని బయటికి పంపించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నిరంజన్ ఇంటి దగ్గర కావచ్చు హనుమాన్ సంబంధించినటువంటి నగర్ దగ్గర పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. బారికేడ్స్ను ఏర్పాటు చేశారు. పోలీసులకు సహకరించాలని జనసేన పార్టీ సంబంధించిన నేతలకు చెప్పినటువంటి పరిస్థితి. ఇదే రోడ్ మార్గం ద్వారా ఆయన హనుమాన్ నగర్కు చేరుకున్న తర్వాత నడిచి ఇక్కడికి నిరంజన్ ఇంటికి చేరుకునేందుకైతే పోలీసులు పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే హన్మకొండ నగరానికి పవన్ కళ్యాణ్ చేరుకునబోతా ఉన్నారు. కొద్దిసేపు క్రితమే బీబీ నగర్ టోల్ గేట్ దాటి ఆ కాన్వాయ్ అయితే ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హనుమాన్ నగర్ మాత్రం పెద్ద ఎత్తున జనసేన సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు పవన్ ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.